హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. అద్వైత ఐటీ ల్యాబ్స్ అధిపతి, స్టార్టప్ మెంటార్ డాక్టర్ వడ్డే నవీన్ గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మీరు ఎట్లా ఈ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, అట్లాగే ఎడ్యూ బ్యాక్గ్రౌండ్ గురించి? నా ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ వచ్చేసి 2010లో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. తర్వాత పీజీడీబీఎం కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చాను. తర్వాత స్టార్టప్స్లో అండ్ ఎంటర్ప్రెన్యూర్గా జర్నీ చేసే ప్రాసెస్లో ఎల్ఎల్బి చేయాలనిపించింది. దానికి నేను ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేసి ఉన్నాను. సో నా స్టార్టప్ జర్నీ 2010లో స్టార్ట్ అయిందండి. నా బీటెక్లో ఉన్నప్పుడు నేను 2 ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందనమాట. ఆ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే, గాలితో నడిచే కార్ని ఒకటి తయారు చేశాము, అండ్ ఇంకొకటి వాటర్తో నడిచే బైక్ని ఒకటి తయారు చేశాము. ఆ రోజులలో ఇన్నోవేషన్ మీద ఫోకస్ కానీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఉండేవారు. సో లేటర్ ఆన్ బయటకు వచ్చి చూస్తే ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం కూడా జరుగుతుండేది. పీరియడ్ ఆఫ్ 9 and 13 అనేది చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ ఉండేది. మెకానికల్ ఇంజనీర్ అంటే కొన్ని స్కోప్స్ కూడా చాలా తక్కువ ఉండేది. సో ఈ జర్నీలో నేనే ఎందుకు స్టార్టప్ పెట్టకూడదు అనే థాట్ ప్రాసెస్లో నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇన్నోవేషన్ మీద నేను ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనమే ఎందుకు ఒక కాంపోనెంట్ కానీ ఒక ప్రోడక్ట్ని కానీ మనం ఎందుకు లాంచ్ చేయకూడదు అనే థాట్ ప్రాసెస్లో చిన్న స్టార్టప్ అనేది ఫామ్ చేయడం జరిగిందండి. సో ఇది నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ నా స్టార్టప్ రావడానికి కారణం అండి. అవుట్ ఆఫ్ ప్యాషన్ అంటారు. అవుట్ ఆఫ్ ప్యాషన్, ప్రొఫెషన్ లాగా. యా, అవుట్ ఆఫ్ ప్యాషన్. ఓకే, దెన్ ఎట్లా ప్రస్థానం ఎట్లా సాగింది? ప్రస్థానం ఫస్ట్ చిన్న ఆర్గనైజేషన్లో నేను కెరీర్ స్టార్ట్ చేశాను. బట్ ఎంటర్ప్రీనర్ అనేది నాకు మైండ్లో నడుస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ రోజులు పని చేయలేకపోయాను. నా లార్జెస్ట్ వర్కింగ్ పీరియడ్ వచ్చేసి 4 months అండి. సో నేను గూగుల్, యాక్సెంచర్ లాంటి కంపెనీస్లో కూడా ఇంటర్వ్యూస్ క్రాక్ చేశాను, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో మళ్ళీ బ్యాక్ టు ఎంటర్ప్రీనర్ జర్నీ అనే రావడం జరిగింది. ఓకే, అద్వైత కోర్ బిజినెస్? అద్వైత మల్టిపుల్ వర్టికల్స్లో ఉందండి. ఒకటి కన్సల్టింగ్లో ఉంది, ఇంకొకటి వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఉంది, ఇంకొకటి ఇన్నోవేషన్ సపోర్టివ్గా ఉందన్నమాట. సో ఎవరెవరైతే పిల్లలు స్టార్టప్స్ రిలేటెడ్లో వస్తూ ఉంటారో వాళ్ళకు ఒక అంబ్రెల్లా లాగా అద్వైత అనేది హ్యాండ్ హోల్డ్ చేయడానికి జరుగుతుందన్నమాట. సో అద్వైతకి సిస్టర్ కంపెనీస్ కూడా ఉన్నాయి, 365/12 కన్సల్టెన్సీ సర్వీసెస్, ఆజాదీ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్, ఆవిష్కార్ వేదిక అని ఇలా సిస్టర్ కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. సో బేస్డ్ అపాన్ టైప్ ఆఫ్ పిల్లల్ని బట్టి ఆర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఆ వర్టికల్ నుంచి వాళ్ళు వర్క్ చేసుకోవడం జరుగుతుందండి. రైట్ సార్. ఇప్పుడు చూసుకుంటే రూరల్ ఇన్నోవేటర్స్ చాలామంది ఎమర్జ్ అవుతున్నారు, కానీ తగినంత ఎంకరేజ్మెంట్ ఇంకా ఎకో సిస్టమ్ అనేది డెవలప్ కాలేదు. సో మీరు ఎట్లా చూస్తారు? సో తగినంత ఎకోసిస్టమ్ అనేది డెవలప్ అవ్వలేదండి, అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. థింగ్స్ ఏంటి అంటే, నేను నా ఎంటర్ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యాన్సీ వర్డ్స్ అనేవి లేవండి. బట్ రీసెంట్గా ఇప్పుడు వచ్చేసి మెంటార్ అని, ఎకోసిస్టమ్ అని ఇలా ఫ్యాన్సీ వర్డ్స్ అనేది వచ్చేసి రూరల్ ఇన్నోవేటర్స్ని కొంచెం కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. బట్ ఆ రోజులలో మెంటార్ అంటే గురువు అని చెప్పుకునే వాళ్ళం. ఈరోజు మెంటార్ అనే ఫ్యాన్సీ వర్డ్ని యూజ్ చేయడం వల్ల రూరల్ ఇన్నోవేటర్స్కి ఇంగ్లీష్ కైండ్ ఆఫ్ టచ్ ఉండేది చాలా తక్కువ. సో మెంటార్ అనేసరికి అది పెద్ద వర్డ్ కింద వాళ్ళు కన్సిడర్ చేసుకొని రీచ్ అవుట్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. సో ఇక్కడ దీనికోసమని నేను ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేశానండి. ఆవిష్కార్ వేదిక అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో నాకు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ డిఫరెంట్ వరల్డ్ నుంచి నాకు లింక్డ్ఇన్లో కానీ ఆర్ నాకు కాల్స్ చేస్తుంటారు, మీతో కలవాలి, మాట్లాడాలి అని చెప్పేసి అడుగుతుంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ఎవ్రీ సండే రోజు మేము ఒక వేదిక లాంటిది అరేంజ్ చేసేసి అక్కడ వాళ్ళకు మీటప్స్ లాంటిది అరేంజ్ చేస్తాము. సో కామన్ ఐడియాస్ ఉన్న పిల్లలు కానీ స్టార్టప్స్ కానీ వాళ్ళు కొలాబరేట్ అవుతారు, అండ్ ప్యారలల్గా డిఫరెంట్ మెంటార్స్ అనేది అక్కడికి రావడం జరుగుతుంది. ఇది ఫ్రీ ప్లాట్ఫామ్, ఎవరైనా యాక్సెస్ అవ్వచ్చు. మీరు ఈ ఫౌండర్స్ చాలామందిని స్టార్టప్ ఫౌండర్స్ని చూస్తుంటారు. సో వాళ్ళల్లో తరచూ మిస్టేక్స్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? అంటే ప్రతి ఒక్క స్టార్టప్ ఫౌండర్ తన ఐడియాని ఇష్టపడతాడు, చాలా ఇష్టపడతాడు.
కాకుండా ఐడియాని ఇష్టపడే ప్రాసెస్లో మార్కెట్ని అనలైజ్ చేయడం మర్చిపోతాడు. అండ్ మార్కెట్లో నా ప్రోడక్ట్ ఎవరైనా కొంటారా లేదా అనే ఆలోచన మర్చిపోయి తన ప్రోడక్ట్ మీద ఇష్టంతో దాని మీదనే వర్కౌట్ చేయడం జరుగుతుంది, కానీ ప్రాక్టికల్ టెస్టింగ్లోకి తను వెళ్ళాడు అనమాట. ఇది ఒక మేజర్ మిస్టేక్ ఉంటుంది. దాంతోపాటు ప్యారలల్గా ఏమి ఆలోచిస్తారు అంటే లైక్ ఐడియా ఉండగానే నాకు డబ్బులు కావాలని ఆలోచిస్తారు, ఫండింగ్ కావాలని ఆలోచిస్తారు. ఫండింగ్ అనేది లాస్ట్లో వస్తుంది. వీళ్ళు ఐడియాని కనీసం ఒక బేసిక్ లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి తీసుకెళ్ళగలిగితే అప్పుడు ఫండింగ్ గురించి మాట్లాడిన ఒక స్కోప్ ఉంటుంది. కానీ ఐడియా స్టేజ్లోనే నాకు ఫండింగ్ కావాలని బ్లాక్లో ఉండిపోవడం వల్ల యంగ్స్టర్స్, ఇన్నోవేటర్స్ కొన్ని ఏరియాస్లో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్ అండి. ఇప్పుడు కాన్సెప్ట్ కమర్షియల్ రిసోర్సెస్కి మోర్ దాన్ ఇంకా ఏముంటాయి అంటారు? కాన్సెప్ట్ కమర్షియల్ రిసోర్సెస్కి ఫస్ట్ ఇవాల్యుయేషన్ అనేది మ్యాండేటరీ అండి. సో ప్రతి ఐడియా స్టార్టప్ అవ్వలేదు. ఐడియాని మనం ప్రోడక్ట్ లాగా, ప్రోటోటైప్ లాగా డెవలప్ చేయగలము, కానీ స్టార్టప్ లాగా అయితే చేయడానికి చాలా స్టేజెస్ అనేది దాటాల్సి ఉంటుంది. సో మార్కెట్ని స్టడీ చేసి, మార్కెట్ అనాలిసిస్ చేసుకొని, అప్పుడు కస్టమర్ ఆ ప్రోడక్ట్ని తీసుకుంటారా లేదా అనే స్టేజ్లోకి వచ్చినప్పుడు మనము స్టార్టప్ కిందకి వెళ్తే ఆ స్టార్టప్ అనేది సక్సెస్ అవుతుంది. లేదు అనుకుంటే ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి యంగ్స్టర్స్ అనేది సఫర్ అవ్వాల్సి వస్తుంది. రైట్ అండి. ఇప్పుడు శ్రీధర్ వెంబు లాంటి వాళ్ళు రూరల్ ఇన్నోవేషన్ చాలా పెద్ద ఎత్తున జరగాలి, లేకుంటే మనం ఎమర్జ్ కాలేము ఎకానమీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే, సో మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో రూరల్ ఇన్నోవేషన్ అనేది డెవలప్ అవ్వాలండి 100%. ఎందుకంటే ఇప్పుడు దానికోసమే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ డిఫరెంట్ స్కీమ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ లాంచ్ చేస్తుంది. సో రూరల్ ఏరియాలో ఉన్న ఇన్నోవేటర్స్కి కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ, రూరల్ వాళ్ళ ఏంటంటే యాక్చువల్ ప్రాబ్లం అనేది రూరల్లోనే తెలుస్తుందండి. ఇప్పుడు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్, సో వాళ్ళు ఇనీషియల్గా కష్టపడ్డా కూడా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ లైక్ స్టార్టప్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ రూరల్ ఇన్నోవేటర్స్ దగ్గర నుంచి రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు మాత్రమే వాళ్ళు కూడా లైక్ ఏంటంటే యాక్చువల్ రైతు కష్టం ఏంటి, యాక్చువల్ ఒక ఆడపిల్ల కష్టం ఏంటి, అండ్ ఒక సైనికుడి కష్టం ఏంటి అని వీళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఎంతసేపు మన కార్పొరేట్ వరల్డ్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఏఐ అనేది ఒకటి అందరికీ పాకిపోయింది కాబట్టి, సో ఏఐ అనే దాంట్లోనే ఇక్కడ కార్పొరేట్లో ఉన్న వాళ్ళు మేజర్ ఫోకస్ ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు చాలా స్టార్టప్స్ వస్తున్నాయి, బట్ స్టార్టప్స్ స్టార్ట్ అవుతున్నాయి కానీ స్కేలప్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఎలాంటి ఐడెంటిఫై చేశారు? అట్లా ఫస్ట్ లైక్ స్టార్టప్ని స్కేలప్కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయండి. సో జనరల్గా మేము ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ చేస్తామన్నమాట. సో ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఒక ఐడియాతో వచ్చిన వాడు ఆ ఐడియా మీద ఎంత కమిట్మెంట్తో ఉన్నాడు, ఎంత ఇష్టపడుతున్నాడు, ఎంత క్యూరియాసిటీతో ఉన్నాడు, మార్కెట్ దాన్ని అడాప్ట్ చేసుకుంటుందా లేదా అనేది అనాలిసిస్ చేస్తాము. అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళకు ఏ కరెక్ట్ మెంటార్ని అసైన్ చేస్తే, లేదు అనుకుంటే ఏ ఇండస్ట్రీ కనెక్ట్ ఇస్తే ఆ స్టార్టప్ కానీ ఆ ఫౌండర్ కానీ గ్రో అవుతాడో ఆ థాట్ ప్రాసెస్లో చూస్తామన్నమాట. సో ఇవాల్యుయేషన్ చేసుకొని ఆ స్కేలప్కి వెళ్తే ఎంతవరకు అయితే వాళ్ళు ప్రాఫిట్ సాధించగలుగుతారు అనేది అనాలిసిస్ చేసుకొని ఇంక్యుబేషన్లోనే వీ విల్ ట్రైంగ్ టు సార్ట్ అవుట్ అనమాట. అక్కడ సార్ట్ అవుట్ చేయడం వల్ల ఫెయిల్యూర్ రేషియోస్ అనేది చాలా తగ్గుతూ ఉంటాయి. రైట్ అండి. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది? వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, మనం ఎలా ఇవ్వగలుగుతున్నాము? ఎలాంటి స్టేజ్ నెక్స్ట్ 5 yearsకి వెళ్ళొచ్చు? హైదరాబాద్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా అండ్ స్టార్టప్స్ వైజ్గా చాలా గ్రోత్ ఉండేది ఇన్ ద ఏరియా ఆఫ్ టెక్నాలజీ కానీ, ఏరియా ఆఫ్ ఇన్నోవేషన్ కానీ. ఇక్కడ మనకు వీహబ్, టీహబ్ లాంటి జైంట్స్ మన దగ్గర ఉండి ఎకోసిస్టమ్ సపోర్టర్స్గా ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫ్యూచర్ డౌన్ ద లైన్ 5 yearsలో మనము ఆల్రెడీ టెక్నాలజీ హబ్గా ఉన్నాము. సో వరల్డ్ని మొత్తం మనం అట్రాక్ట్ చేస్తున్నాము. డౌన్ ద లైన్ మన దాంట్లో హ్యూజ్ నెంబర్ ఎంత ఏ వచ్చినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా ప్యారలల్గానే పెరుగుతుంటాయి. అండ్ హైదరాబాద్లో కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్కోప్ ఉండిందండి. రైట్ సార్. మీరు ఫౌండర్స్లో ఎట్లా మనీ చూస్తారా, వాళ్ళ మైండ్ సెట్ చూస్తారా? ఫస్ట్ మైండ్ సెట్ చూస్తాం సార్. కాన్సెప్ట్ వైజా ఎట్లా? యా. సో ఇక్కడ ఫౌండర్స్ వచ్చేసరికి ఫస్ట్ లైక్ వాళ్ళ కాన్సెప్ట్ ఎంతవరకు ఉంది, ఆ కాన్సెప్ట్ మార్కెట్లో ఎంతవరకు మనం రీచ్ చేయగలుగుతాము, ఇది చూస్తాము. మనీ కమ్స్ ద లాస్ట్ పిక్చర్ అనమాట, లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద. ఎందుకంటే నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది అంటే నువ్వు తీసుకెళ్ళి ఎవరికైనా ఇన్వెస్టర్కో లేకపోతే గవర్నమెంట్కో చూపెట్టేసి మాకు ఫండింగ్ కావాలి సో దట్ మేము ఎన్హాన్స్ అవుతాము అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు సపోర్టివ్స్లో ఎట్లా ఉందంటే నీకు ఒక ఐడియా ఉన్నట్టయితే వాళ్ళు గ్రాంట్స్ ఇవ్వడానికి కూడా త్రూ ఎంఎస్ఎంఈ కానీ ఆర్ లైక్ ఏదైనా ప్రైవేట్ సెక్టార్ నుంచి కానీ కాలేజెస్ నుంచి కానీ వాళ్ళు ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇలా కూడా మనం చూడొచ్చు. ఆ ఐడియాని
కరెక్ట్ మెంటర్ దగ్గరికి రీచ్ అవ్వాలి, తనని ప్రాపర్గా గైడ్ చేయాలి. సో అప్పుడే ఐడియా షేప్ అవుట్ అవ్వగలుగుతుందని నేను పర్సనల్గా ఫీల్ అవుతానండి. రైట్ సార్. ఇంకా ఫౌండర్స్కి మీరు ఇచ్చే టాప్ 3 సజెషన్స్? టాప్ 3 సజెషన్: ఫస్ట్, ఎవ్రీ ఐడియా కాంట్ బి ఏ స్టార్టప్, అండ్ ఇవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయాలి. అండ్ స్టార్టప్ ఫౌండర్కి అన్లర్నింగ్ అండ్ లెర్నింగ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి. ఎవరైనా ఏదైనా ఇన్పుట్ ఇస్తే, అల్టిమేట్లీ మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసినా, ఏదైనా ఒక అప్లికేషన్ తయారు చేసినా, యూస్ చేయాల్సిన వాళ్ళు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు ఆలోచించగలిగితే మీరు సక్సెస్ పర్సంటేజ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద టాప్ 3 ఐ వాంట్ టు గివ్ ద సజెషన్స్. ఇవాళ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే అతని దగ్గర మనీ ఉండదు, బట్ జాబ్ చేసే డిజైర్ అనేది ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి లో ఇన్వెస్ట్మెంట్తో మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? లో ఇన్వెస్ట్మెంట్తో అంటే ఫస్ట్ లైక్ మేము ఏం చేస్తామంటే జనరల్గా ఇంక్యుబేషన్ ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి కార్తో సమ్ ఏదో ఒకటి తయారు చేయాలి అనే ఆలోచన ఉంటుందండి. సో తను డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి కార్ని తీసుకొచ్చేసి కార్ ఇంజన్ని డిస్మాండిల్ చేసి అది పెట్టుకునే దానికంటే మార్కెట్లో ఇతనికి స్క్రాప్లో కానీ ఆర్ లైక్ తక్కువ కాస్ట్లో ఇంజన్ ఎక్కడ దొరుకుతుంది, ఏవేవి మెటీరియల్ అయినా ప్రొక్యూర్ చేసుకోగలిగాడు ఉన్న రిసోర్సెస్లో. లేదు అనుకుంటే ఎవరైనా డోనర్ చేయగలుగుతారా? మార్కెట్లో కూడా చాలామంది ఉన్నారండి. లైక్ మేము ఒక ఇన్నోవేషన్ మీద వర్క్ చేస్తున్నాము, మాకు ఈ పార్ట్ కావాలి అంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేదంటే తక్కువ కాస్ట్లో ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి రైట్ పర్సన్స్కి వీళ్ళకి కనుక కనెక్ట్ చేసినట్టయితే తక్కువ ప్రైస్లో వీళ్ళ ప్రోడక్ట్ని కానీ వీళ్ళ కాంపోనెంట్ని కానీ మనము డెవలప్ చేయగలుగుతాము. రైట్ సార్. అట్లాగే టీమ్ వర్క్ విషయానికి వస్తే ఎట్లా? టెక్నికాలిటీసా లేకుంటే టీమ్ వర్క్ అంటారా? టీమ్ వర్క్ అనేది 100% ఉండాలి అండి. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్లో ఏంటి అంటే వాళ్ళు నమ్మిందే ఒకటే మొనోపల్లీగా వెళ్ళడం ఒకటి జరుగుతుంది. సో వన్స్ టీమ్ ఫామ్ అయిన తర్వాత కూడా ఈగోస్ అండ్ క్లాషెస్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఈగోస్ అండ్ క్లాషెస్ పక్కకు పెట్టి టుగెదర్ హౌ కెన్ వీ గ్రో అనేది ఉంటుంది. ఒకరు ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తారు, ఒకరు మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీద వర్క్ చేస్తారు, ఇంకొక వర్టికల్ మీద వర్క్ చేస్తారు. ఇలా వర్క్ స్ప్లిట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ తొందరగా ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్ని కనుక వాళ్ళు టీమ్ వర్క్లో బిల్డ్ చేసుకుంటే వాళ్ళ స్టార్టప్ కానీ ఐడియా కానీ సక్సెస్ఫుల్ అవుతుంది. సార్, స్టార్టప్ స్పేస్లో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటని మీ అంచనా? ఒకటి మన ఇండియా పరంగా చూసుకుంటే డిఫెన్స్ సెక్టర్ ఒకటి ఎన్హాన్స్మెంట్ కావాలండి, క్లైమేట్ చేంజ్ అండ్ అగ్రిటెక్. సో ఏఐ కూడా ప్యారలల్గా ఉంటుంది. ఈ 4 సెగ్మెంట్స్లో ఫ్యూచర్ అంతా కూడా బూమింగ్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫుల్ టెక్నాలజీ కూడా ప్యారలల్గా ఉంటుంది. సో లైక్ దీనికి సంబంధించిన ఇన్నోవేషన్స్ కానీ స్టార్టప్స్ కానీ బయటకు వచ్చినట్టయితే అవి గుడ్ రెవెన్యూ అనేది యూనికార్న్స్గా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనము స్టార్టప్స్ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు. రైట్ సార్. ఇప్పుడు మీరు చాలా స్టార్టప్స్కి మెంటార్గా ఉన్నారు. సో మీ కళ్ళ ముందు గ్రో అయిన కంపెనీస్ గురించి ఎట్లా? నా కళ్ళ ముందు గ్రో అయిన కంపెనీ మౌంటైన్స్ వైబ్ రీసెర్చ్ సర్వీసెస్ అని ఒక కంపెనీ ఉందండి. జస్ట్ స్టార్టప్ లైక్ 4 years old కంపెనీ. సో స్టార్టింగ్ లైక్ వాళ్ళు ఫార్మా బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు. స్టార్టింగ్ లైక్ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియకుండా లైక్ నాకు ఈ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, లైక్ మీరేమన్నా గైడెన్స్ ఇవ్వగలరా, మీరేమన్నా సపోర్ట్ చేయగలరా అంటే, సో లైక్ ఎందుకు మీరు డిఫరెంట్ టెస్టింగ్స్ ఇవన్నీ ఎందుకు చేయకూడదు? మన హైదరాబాద్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది, నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటర్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరికి తెలుసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళు తాగే వాటర్ ఎలా ఉంది అనేది, సో దీని రిలేటెడ్ మీరు టెస్ట్ చేసి ఆ కమ్యూనిటీస్లో రిపోర్ట్స్ని స్ప్రెడ్ చేయండి. అండ్ ప్యారలల్గా డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మీరు చేయండి. సో ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు కెన్యా గవర్నమెంట్తోని అండ్ కెన్యా పీపుల్తోని వాళ్ళు వర్క్ చేయగలుగుతున్నారు. ఇది ఫార్మా రిలేటెడ్లో ఒక స్టార్టప్ అండి. అండ్ నాకు తెలిసిన ఒక సక్సెస్ స్టోరీ ఆఫ్ ఒక స్టార్టప్ ఏముంది అంటే ఇట్ వాస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021 అండి. ఒక చిన్న పిల్లాడు లైక్ ఇంజనీరింగ్ 2nd year చదువుతున్న పిల్లాడు వచ్చేసి నేను లైక్ మా ఊర్లో చెరువులో గుర్రపు డెక్క క్లీన్ చేయడానికి వెళ్ళి ఒక అంకుల్ చనిపోయాడు. సో మా మదర్ నాకు ఇట్లా తిట్టింది, ఇంజనీరింగ్ చదువుతున్నా నేను, సో నువ్వేం సొల్యూషన్ ట్రాక్ చేయలేవా అని చెప్పేసి మా మదర్ అడిగింది. సో దాన్ని బట్టి నేను ఒకటి అనుకుంటున్నాను సార్, లైక్ ఇది ఎట్లా చేయొచ్చు ఏంటి అని నాకు ఒక పేపర్ తీసుకొని వచ్చి దాని మీద డ్రాయింగ్ చేసి చూపెట్టాడు.
సో ఈ స్టోరీ అనేది నాకు మెంటర్షిప్ మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెంచిందనమాట. సో తను డ్రాయింగ్ చేసినప్పుడు చాలామంది ఐడియాస్తో వస్తారు, బట్ ఈయన ఇంత పట్టుదలతో ఉంటాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తర్వాత డ్రాయింగ్ చేసినప్పుడు చేయొచ్చులే అని చెప్పేసి నేను ఆ ఐడియాని లైట్ తీసుకున్నాను. 2 months తర్వాత ఏం చేశాడంటే ఆ అబ్బాయి థర్మోకోల్తో ఒక చిన్న డబ్బాతో తీసుకొని వచ్చి లైక్ ఇలాంటిది ఒకటి నేను తయారు చేయాలనుకుంటున్నాను. సో ఇది తయారు చేయడం వల్ల ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కానీ చెరువులోకి దిగి గుర్రపు డెక్క క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అనే వర్డ్ చెప్పాడు. సో అప్పుడు నాకు స్ట్రైక్అవుట్ అయింది, ఇతను ఈ ఐడియాని ఇంత ఇష్టపడుతున్నాడు, నాకున్న నాలెడ్జ్ నేను ఎందుకు వాళ్ళకు ఇవ్వకూడదు అనేది నాకు అప్పుడు స్టార్ట్ అయింది. సో తర్వాత లైక్ సరే కలిసి చేద్దాము అన్నట్టు లైక్ ఎలక్ట్రానిక్స్ ఏమేమి ఉంటుంది, కొలాబరేషన్, సోలార్తో మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేయవచ్చు, ఇది పెద్ద మెషిన్గా కన్వర్ట్ అవుతే ఎవరు కొంటారు, ఇవన్నీ కూడా మాకే స్టడీ గ్యాప్స్ ఏవేవైతే ఉన్నాయో ఇద్దరం కూర్చొని స్టడీ చేసాము. స్టడీ చేసిన తర్వాత అల్టిమేట్లీ లైక్ వన్ ఫైన్ డే ఒక చిన్న ప్రోడక్ట్ని తయారు చేసాము, అది రియల్గా నడుస్తుంది. సో ఈరోజు మీరు ట్యాంక్ బండ్ దగ్గర ఏవైతే మెషిన్ చూస్తున్నారో అండ్ పటాన్ చెరువు ఇక్కడ గుర్రపు డెక్క క్లీనింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అది నేను మెంటర్ చేసిన స్టార్టప్ నుంచి వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 9 states సప్లై చేస్తున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్టప్ ఇన్ ద ఏరియా ఆఫ్ లైక్ క్లీన్ టెక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 0 to hero అయిన స్టోరీస్ మీకు తెలిసిన? 0 to hero అయిన స్టోరీస్ నాకు తెలిసినవి చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే బయట కనిపించరు. 0 to hero లైక్ చింతకింది మల్లేశం గారు ఉంటారు. సో వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ పర్సన్. సో లైక్ ఈరోజు తను మెషిన్ తయారు చేయడం వల్ల కంప్లీట్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ అనేది చేంజ్ అయిపోయింది. ఎలా అంటే చూడండి, ఇన్ని రోజులు ఒక చీర తయారు చేయాలంటే ఎగ్జాంపుల్గా ఒక 10 days పట్టినట్టయితే ఈరోజు 2-3 hours ఒక శారీ అనేది తయారు చేయవచ్చు. దీనివల్ల డైరెక్ట్లీ ఆర్ లైక్ ఇండైరెక్ట్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ముడి సరుకు తయారు చేసే వాళ్ళు అయితేనేమి, చీరలు నేసే వాళ్ళు అయితేనేమి. సో హీఈస్ వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ పర్సన్ ఇన్ ద ఏరియా ఆఫ్ తెలంగాణ, చేంజింగ్ ద షేప్ ఆఫ్ ఎకోసిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అలానే నాకు ఇన్స్పిరేషన్ పర్సన్స్ కొందరు ఉన్నారండి. లైక్ నా ఇంక్యుబేషన్ ఏమొచ్చి ఆజాదీ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ అండి. ఐ డ్రాగ్ మై ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సుభాష్ చంద్రబోస్. సో అతని మిషన్ ఏంటి, లైక్ ఇండియాని బ్రిటిష్ వాళ్ళ నుంచి మనము ఫ్రీగా చేయాలి. సో ఆజాదీ హింద్ ఫౌజ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, సో ఒక సీక్రెట్ మెషిన్ని తయారు చేసి లైక్ ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురావడానికి, ఫ్రీడమ్ ఈస్ నాట్ గివెన్, ఇట్ ఈస్ టేకెన్ అనేది నాకు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఫ్రమ్ ద సుభాష్ చంద్రబోస్. అండ్ అలానే మన యోగి ఆదిత్య గారిని తీసుకోవచ్చు. ఒకప్పుడు యూపీ అంటే లైక్ ఎలా ఉండేది, అందరు కూడా కామెంట్స్ చేసుకునేవాళ్ళు, గుట్కా తింటారు. అలాంటి స్టేట్ని ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టార్టప్స్ కోసము, ఇన్నోవేషన్ కోసము, లా అండ్ ఆర్డర్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టిన సీఎంగా తను ఉన్నారు. సో దీస్ ఆర్ ద ఇన్స్పైరింగ్ పర్సన్స్ కాన్స్టెంట్లీ ఇన్స్పైరింగ్ మీ ఫోకసింగ్ టువర్డ్స్ మెంటర్షిప్ ఆర్ లైక్ ఇన్నోవేషన్. రైట్ సార్. ఇప్పుడు 2047కి వికసిత్ భారత్ కావాలంటే ఎట్లా స్టార్టప్స్ కూడా కీ రోల్ పోషిస్తాయి, మీరు ఎట్లా చూస్తారు? 2047కి డెఫినెట్లీ మనము మిషన్ అయితే రీచ్ అవుతామండి. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ స్టార్టప్స్ మీద ఇవ్వడానికి రెడీగా ఉంది. బట్ ఏంటి అంటే ఎట్లాంటి స్కీమ్ ఏ స్టార్టప్కి అప్లికబుల్ అవుతుంది, వీళ్ళు ఎవరిని కరెక్ట్గా రీచ్ అవుట్ అవుతే వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ అవుతుంది అనే అవేర్నెస్ కనుక వాళ్ళకి వచ్చినట్టయితే స్టార్టప్స్ అనేది ఎన్హాన్స్ అవుతాయి. ఇప్పుడు నాకు తెలిసి గవర్నమెంట్ దగ్గర నుంచే నేను మెంటరింగ్ చేసిన స్టార్టప్స్ అయితేనేమి ఆర్ లైక్ మెంటర్ చేసిన ఐడియాస్ అయితేనేమి 15 lakhs గ్రాంట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. 15 lakhs ఆఫ్ గ్రాంట్స్ వచ్చిన చాలామంది ఉన్నారు. సో అక్కడ ఒక ఐడియా స్టేజ్ నుంచి వాళ్ళు ప్రోడక్ట్ స్టేజ్లో డెవలప్ చేసుకోవడానికి ఆ 10 lakhs అయితేనేమి 15 lakhs అయితేనేమి చాలా హెల్ప్ఫుల్ అయ్యే బడ్జెట్స్ అనేది గవర్నమెంట్ అనేది మనకి ఇస్తుంది. సో దీన్ని ఎవరితోని మనం అసోసియేట్ అవుతే ఈ గ్రాంట్స్ని మనం గవర్నమెంట్ యాక్సెస్ నుంచి మనం తెచ్చుకోగలము, ఇవన్నీ థింగ్స్ కనుక ప్రాపర్గా తెలిసినట్టయితే ఎన్హాన్స్మెంట్ మన 2047 మిషన్ ఏదైతే ఉందో దాన్ని 100% రీచ్ అవ్వగలుగుతాము. రైట్ అండి. ఇప్పుడు ఏఐ అట్లాగే న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి. సో వాటి ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది? జాబ్స్ గురించి అటు స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ భయపడుతున్నారు, మీరు ఎలా అనాలిసిస్? ఏఐ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐ రావడం మంచిదేనండి, బట్ ఏఐ రావడం వల్ల అన్ని జాబ్స్ పోతాయని చెప్పేసి చెప్పలేము. సో ఏఐ వర్క్ అవ్వాలన్నా కూడా హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ అవసరం, ప్రాంప్టింగ్ అనేది అవసరం. ఇవన్నీ థింగ్స్ కూడా ఏఐ ఆటోమేటిక్గా అన్నీ చేయలేదు. అండ్ ఇప్పుడు వచ్చే స్టార్టప్స్ కూడా ప్రతి దానికి కూడా ఏఐ అనేది ఒక వర్డ్ పెట్టుకుంటున్నారు, బట్ ఏఐ అన్నీ చేయదు.
రైట్. కొందరు ఏమంటారంటే ఫుడ్ డాట్ ఏఐ అంటున్నారు. ఆ ఫుడ్ డాట్ ఏఐ ఏం చేస్తుందంటే మీకు ఫుడ్ కావాల్సిన డైట్ మొత్తం అదే ప్లాన్ చేసి ఇస్తుంది అని చెప్పేసి అంటారు. బట్ మన డైట్కి కావాల్సిన మన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది దానికి అక్కడ మనం ప్రాపర్గా ఇన్పుట్స్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్స్ ఇచ్చే ప్రాసెస్ ఏంటి, దానికి కూడా సపరేట్ డేటా అనేది ఇన్పుట్గా ఇవ్వాలి. ఇవన్నీ థింగ్స్ కూడా స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఏఐ అనేది మనకు ఒక పర్టికులర్ చాట్ సంథింగ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తుంది. అలా ఏఐ వర్క్ అవుతుంది. కానీ ఏఐ ఈజ్ సంథింగ్ బట్ ఏఐ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. సరే, వాళ్ళు చూస్తే ఇంక్యుబేషన్స్ రోల్ చాలా కీలకంగా ఉంది. ఎట్లా తగినన్ని సెంటర్స్ ఉన్నాయా మనకి? సో ఇక్కడ ఏంటి అంటే ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేది డే బై డే పెరుగుతున్నాయండి. సో డైరెక్ట్లీ ఆర్ ఎల్స్ ఇండైరెక్ట్లీ నేను ఒక 11 ఇంక్యుబేషన్ సెంటర్స్కి నేను మెంటర్గా ఉన్నాను. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి బెస్ట్ మెంటర్గా అవార్డు కూడా నేను తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మెంటర్షిప్ అనేది డే బై డే మెంటర్షిప్స్ అండ్ మెంటర్స్ అనేవాళ్ళు ఇంక్యుబేషన్లో దొరుకుతారు. ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్లో వీళ్ళు రావడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలకు కావాల్సిన ఐడియా స్టేజ్ నుంచి వాళ్ళ స్టార్టప్ స్టేజ్ వరకు కంప్లీట్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ ప్యారలల్గా ఇంక్యుబేషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంతకుముందు ఓన్లీ ఐఐటీస్ ఎన్ఐటీస్లో మాత్రమే ఇంక్యుబేషన్ అనే కాన్సెప్ట్ని వినేవాళ్ళము. బట్ ఇప్పుడు డిగ్రీ కాలేజెస్లో అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో, డిప్లొమా కాలేజెస్లో కూడా, ఈవెన్ స్కూల్స్లో కూడా ఇంక్యుబేషన్ కాన్సెప్ట్ అనేది ప్రజెంట్గా అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళు ప్రాపర్ ఎకోసిస్టమ్కి వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ పిల్లలకి కానీ అండ్ వాళ్ళ స్టూడెంట్స్కి కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారు. ఇంక్యుబేషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. సో ఇక్కడ మన స్టేట్లో చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ డే బై డే మనకు ఎస్టాబ్లిష్ అవుతూ పోతున్నాయి. సో ఇవి ఎంకరేజ్ చేయడం వల్ల స్టార్టప్స్కి కానీ ఐడియా స్టేజ్లో ఉన్న పిల్లలకు కానీ చాలా సపోర్ట్ ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు జనరల్గా బిజినెస్ కోచ్ని హైర్ చేసుకునే ట్రెడిషన్ మన దగ్గర అయితే చాలా తక్కువ ఉంది. బిజినెస్ కోచెస్ అవసరమా అంటారు. సో ఎంత ఇంపార్టెన్స్ ఉందంటారు దానికి? బిజినెస్ కోచ్ని ఏంటంటే సో జనరల్గా అది ఇంక్యుబేషన్ లీడ్ చేసే వాళ్ళ మీద కానీ ఆర్ఎస్ వాళ్ళ గైడ్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో జనరల్గా నా ఇంక్యుబేషన్ సెంటర్స్లో నేను కనెక్టివిటీ ఎట్లా పెడతాను అంటే, ఒకటి అర్థం చేసుకోవాల్సింది ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే, ఇన్నోవేషన్ టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ నాలెడ్జ్ ఉండదు. మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఫార్మా నాలెడ్జ్ ఉండదు. సో ఇవన్నీ కూడా చాలా డాట్స్ ఫిల్ చేయని మన సొసైటీలో ఉన్నాయండి. సో అందుకని నేనేం చేస్తాను అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ని ఒక మార్కెటింగ్ బీ స్కూల్కి కనెక్ట్ చేస్తాను. ఒక ఇంజనీరింగ్ నువ్వు టెక్నాలజీ మీద ఫోకస్ చేయి, నీ ప్రోడక్ట్ని మార్కెట్ మీద అయినా ఫోకస్ చేస్తాడు. ఫార్మా వాళ్ళని బిజినెస్ వాళ్ళతో ఇవన్నీ కూడా ఈ డాట్స్ అన్నీ కూడా సైకిల్గా ఫామ్ చేస్తూ వీళ్ళకు కొలాబరేటివ్ మైండ్ సెట్ ఉండి టీం వర్క్ కనుక చేయగలిగితే ఇవన్నీ కూడా ఎన్హాన్స్మెంట్ అవుతాయండి. సో నాకు నా కంట్రీ అంటే ఇష్టము. సో అబ్రాడ్కి వెళ్ళే అవకాశాలు వచ్చినా కూడా నేను వదిలిపెట్టి వెళ్ళలేదు. సో ఇక్కడ అందరూ మంచి ఆహారం తినాలి, ఇన్నోవేషన్స్ రావాలి, స్టార్టప్స్ గ్రో అవ్వాలి, అందరికీ అన్ని కైండ్ ఆఫ్ టెక్నాలజీ రావాలి, అందరూ బాగుండాలి.